మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియ బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆస్వాదించునుగాక. మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆస్వాదిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. మీతో వచ్చువాడు మీ దేవుడైన యెహోవా. అంటే మోషే వృద్ధాప్యములో చెప్తా ఉన్నాడు, నేను 120 సంవత్సరముల ఈడుగలవాడను, ఇక పైన నేను మీతో ఎక్కడికంటే అక్కడికి నేను రాలేను. అయితే దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు యెహోవా మీకు తోడుగా వస్తాడు. మీరు ఎటు వెళ్ళినా అటు తోడుగా వస్తాడు. శత్రువులను నాశనం చేసేటప్పుడు యెహోవా మీకు తోడుగా వస్తాడు. లేకుంటే మీకు ఏది అడ్డు వచ్చినా, ఆటంకముగా వచ్చినా యెహోవా మీకు తోడుగా వస్తాడు. యెహోవా మీకు ముందు వెళ్ళి మీ మార్గములను సరళం చేస్తాడు. అవును, ఈరోజు ఎవరైతే నేను బలహీనముగా ఉన్నాను, శక్తి కోల్పోయి ఉన్నాను, లేకుంటే నేను వృద్ధాప్యంలో ఉన్నాను, లేకుంటే నేను చేతగాని వానిగా ఉన్నాను, లేకుంటే నా దగ్గర ఆర్థిక వసతులు లేని పరిస్థితుల్లో నేను కృంగిపోయి ఉన్నాను, లేకుంటే నాకు ఈ దేవుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటే బాగుంటుంది అనే యొక్క విశ్వాసముతో ప్రార్థిస్తున్న బిడలారా, దేవుడు మీ అందరికీ మనందరికీ చెప్తున్న ఒక మాట ఏంటంటే, దేవుడు మనకు తోడుగా వస్తాడు. నీతో కూడా వచ్చేది మనుషులు మధ్య వరకే వస్తారు. మనుషులు, నీ స్నేహితులు, నీ బంధువులు చివరి వరకు రారు, నీతో కూడా చివరి వరకు ఉండరు. అయితే నీతో కూడా నిరంతరము చివరి వరకు వచ్చేది దేవాది దేవుడైన ప్రభువే. ఎందుకంటే ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయన ఆది అంతమై ఉన్నాడు. అంతము వరకు, నీ అంతము వరకు నీతో కూడా ఉండి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీతో కూడా ఉండి నిన్ను నడిపించే దేవుడు మోషేతో కూడా ఉండి నడిపించాడు. మోషే యెహోషువతో కూడా ఉండి నడిపించాడు, యోసేపుతో కూడా ఉండి నడిపించాడు. ఇలా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది పరిశుద్ధులతో కూడా ఉండి ఆయన ముందు అందరినీ నడిపించాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను, నీ ఉద్యోగంలో నీకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. నీ వ్యాపారంలో నీకు తోడుగా ఉండి నేను ముందుకు నడిపిస్తాడు. నువ్వు చేసే ఏ పని అయినా దేవుడు నీకు ముందుగా ఉండి నీకు నడిపిస్తాడు. నీ చదువులో నీకు ముందుగా ఉండి నడిపిస్తాడు. నీ పరీక్షలో నీకు ముందుగా ఉండి నడిపిస్తాడు. అన్నిటిలోనూ ముందుగా ఉండి నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? విశ్వాసంతో చెప్దాం, ప్రభువా, నన్ను మీకు సమర్పిస్తూ ఉన్నాను. నా పనులలో, నా ప్రయాసములో, నా చదువులో, నా ఉద్యోగములో, నా వ్యాపారములో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. మీ ముందు నడిచేవాడు మీ దేవుడైన యెహోవా అని చెప్పినట్లుగా మీరు నాకు ముందు, మాకు ముందు మీరు నడిచి మీరే దేవుడని, మీరే సహాయకుడని, మీరు తప్ప సహాయం చేయటకు వేరెవరు లేరని ప్రభువా ఒక రుజువును మా మధ్యలో మీరు చేయుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.